ముఖ్యమంత్రి గారు మాట్లాడి చెప్పారు ఇద్దరు ఒకటే మీరు అనేది విషయాన్ని మీరు 2 లక్షల పైచిలకు ఓటుతో గెలవబోతున్నారు. మీ గెలుపును ఎవరు ఆపలేరు. మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇట్లాంటి పరిస్థితులు ఉంటుందా? కొట్టాడాల్సిందే, తర్వాత ఉత్కంఠ ఉంటుంది ఎందుకంటే. కానీ ఇంకా 15 రోజుల ముందే ఈ మల్కాజిగిరి పార్లమెంట్ ఉన్న ప్రజానికం అంతా కూడా ఎదురొచ్చి నాకు కంగ్రాచులేషన్ చెప్తున్నారు. ప్రజాగర్భంలో ఏ ఆలోచన ఉందో మాకు అర్థం కాదు. దాన్ని పసిగట్టిన మల్లారెడ్డి గారు ప్రజలు ఈటదారులుగానే గెలిపిస్తాను, దాన్ని ఎవడు ఆపలేడు, ఇవాళ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు, దీన్ని ఆపగలిగే శక్తి మళ్ళీ మల్కాజిగిరి ప్రజలకు మాత్రం ఉంటుందని చెప్పి గమనించుకొని వారు అన్నారు, రాజేంద్రన్న నువ్వే రేపు గెలుస్తున్నావని చెప్పి వారు అవుట్ స్పోకెన్ కాబట్టి, కడుపులో ఉంటే దాసుకోడు కాబట్టి మాట్లాడు. తప్ప అదేమన్నా తప్ప అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటైనా అనే విధంగా ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి మా తెలియని మాట్లాడే మాట్లాడలేదు. కేసీఆర్ మీరు ఎందుకు ఇది చేస్తలేరు, కేసీఆర్ ఎందుకు అంటలేరు నిన్న మాట్లాడి ముఖ్యమంత్రి మేమనేంటే ఎవరంటే ప్రతి నిత్యం నా ఉపన్యాసాలు చూడు, ఒక 5 నిమిషాలు కేసీఆర్ గారికి మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడారు. వారు కూడా నిన్ను మాట్లాడింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. గతంలోనే హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పి మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురైంది ఇప్పటికే కేసీఆర్. మళ్ళీ ఇవాళ ఈ జై శ్రీరామ్ అంటే అక్షితలు పంపిస్తే పులిహోర ప్యాకెట్లు ఇస్తే ఆకలి తీరుతా అని చెప్పి మాట్లాడతారు. ప్రజల విశ్వాసాన్ని గౌరవించండి, గుర్తించండి, కాపాడిన వాళ్లకు ఏ గతి పడుతుందో కేసీఆర్కి అర్థమైపోయింది. ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు, ప్రజల చేత అసహించుకోబడద్దు అని చెప్పి వారికి సూచన చేస్తూ ఉన్నారు మిత్రుడిగా.